కరణం జయదుర్గా రవితేజ, బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ పటవాడు. సభాయ నమస్కారం. వేదిక విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు. నా పేరు రవితేజ, మాది ఏలేశ్వరం. నాకు ఫైనాన్షియల్గా వచ్చేటప్పటికి మా నాన్నగారు నా 4th క్లాస్ చనిపోయారు. అప్పటి నుంచి మా అమ్మగారు చూసుకుంటున్నారు. విశేషం ఏంటంటే ఇప్పుడు వచ్చి నా అప్లికేషన్ పూర్తి చేసేటప్పుడే నాకు మా నాన్నగారు లేదన్న విషయం గుర్తొస్తుంది. అంతలాగా మా అమ్మగారు నన్ను చూసుకున్నారు. నెక్స్ట్ 4th క్లాస్కి వచ్చేటప్పుడు నేను ఏపీఎస్ ప్రభుత్వం రాశాను. అది సెలెక్ట్ అయ్యి నా 10th వరకు స్టడీస్ అక్కడే పూర్తి చేస్తాను. నెక్స్ట్ 10th మార్క్స్ ఎక్కువ వచ్చేటప్పటికి కలెక్టర్ డిఆర్డిఏ ప్రోగ్రామ్ ద్వారా ఇంటర్మీడియట్ శ్రీ చైతన్యలో పూర్తి చేశాను. తర్వాత ఎంటర్ అయిన తర్వాత డిగ్రీ పీసీటీ స్కాలర్షిప్ ద్వారా నేను పూర్తి చేయడం జరిగింది. అయితే ఫైనాన్షియల్గా పీసీటీ అందరికీ ఉపయోగపడిందని తెలుసు. కాకపోతే పీసీటీ ఫైనాన్షియల్గా కాకుండా మన యొక్క ఎదుగుదలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో నేను చెప్తాను. ఈ పీసీటీ వీళ్ళు కండక్ట్ చేసే ప్రాజెక్టులో వాళ్ళ యొక్క స్కాలర్షిప్స్ని కూడా స్కాలర్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. దాంతో మనకేం జరుగుతుందంటే మీరు బీటెక్ చేసినా డిగ్రీ చేసినా కంపెనీస్కి కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ డెవలప్ అవుతున్నాయి. ఏ విధంగా అవుతున్నాయో నేను చెప్తాను. అంటే ఇంటర్ వరకు నేను చదివాలని చెప్పాను కదా, ఇంటర్ వరకు నేను ఎలా ఉండేవాడిని, ఇంటర్ అయిపోయిన తర్వాత నేను ఏ విధంగా మారాను అంటే ఇంటర్ వరకు వచ్చేటప్పుడు నేను కంప్లీట్ హాస్టల్ చదివాను. నాకు బయట ప్రపంచం ఏమైతే తెలియదు. హాస్టల్కి వెళ్ళి చదువుకోవడం, ఆడుకోవడం, ఇంటికి వచ్చినప్పుడు సరదాగా ఇంట్లో కూర్చొని స్పెండ్ చేయడం, వెళ్ళిపోవడం అంతే. ఒక పెన్ కొనుక్కోవాలన్నా నాకు ఎలా కొనుక్కోవాలో తెలియదు, ఎక్కడ కొనుక్కోవాలో తెలియదు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాను నాకు ఏదైనా వస్తువు కావాలంటే. అక్కడ ఒక కొట్టు చూస్తాను, ఓకే నాకు కావాల్సిన వస్తువు ఉందంటే ఆ కొట్టులోకి వెళ్తాను. 1 కిలోమీటర్ ఉన్నా 2 కిలోమీటర్లు ఉన్నా సరే వెళ్ళిపోతాను. నాకు ఆ వస్తువు కనబడాలి, ఆ షాప్లో వెళ్ళి అడగాలని అనమాట. అంటే కమ్యూనికేషన్ ఏమీ లేదు బయట ప్రపంచంతో. మరి డిగ్రీ అయిన తర్వాత స్టేజ్ నుంచి మాట్లాడేస్తున్నానంటే అది ఓన్లీ పీసీటీ ద్వారా. 2015లో విఐపి అని చెప్పారు. అది యాక్చువల్లీ 2012లో అంటే పేరు విఐపి అని పేరు పెట్టలేదు, కానీ అది రన్ అవుతూనే ఉంది. అలాగే మేము కలుసుకున్న ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్న పార్దేశు, దేవి, ఆ కింద ఉన్న విఐపీస్ అందరూ 3 years బట్టి పీసీటీతో సారు అమెరికా నుంచి వచ్చిన దగ్గర నుంచి కంపల్సరీ ఫోన్ చేస్తానమాట. ఆయన ఎంత బిజీగా ఉన్నా సరే ఫోన్ చేసి మీకు ఈవెంట్ ఉంది వస్తారా, మళ్ళీ అక్కడ కూడా ప్రెజర్ ఉండదు. నువ్వు ఖచ్చితంగా నువ్వు స్కాలర్వి, నువ్వు ఖచ్చితంగా వచ్చి ఇన్వాల్వ్ అవ్వాలి, ఏముండదు. నీకు ఖాళీ ఉంటే లేకపోతే మానే. అది కూడా రిక్వెస్ట్ చేసినట్టు ఉంటుంది. ఇదేంటి మనకు స్కాలర్ ఇస్తున్నారు, ఆర్డర్ చేయాలి కదా అనుకుంటాం. అలాంటిది ఏమి ఉండదు. దాని విషయంతో పీసీని చాలా మెచ్చుకోవాలి. మరి స్కిల్స్ ఎలా డెవలప్ అయ్యాయి అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పారు స్కాలర్ అప్లై చేసిన వాళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తామనేసి. దానికి ఎవరు వెళ్తున్నారంటే వాలంటీర్స్ కింద మేమే వెళ్తున్నాం. దానివల్ల ఏం తెలుస్తుంది, సమాజాన్ని మేము దగ్గర నుంచి చూస్తున్నాం. అంటే అక్కడ వాళ్ళ పరిస్థితులను మేమే ఎస్టిమేట్ చేయాలన్నమాట. వాళ్ళు స్కాలర్ ఇవ్వాలా ఇవ్వకూడదా అంటే డెసిషన్ మేకింగ్ మా చేతిలోనే పెట్టేశారు. 2 సార్లు ఆలోచించాలి. ఒకరికి స్కాలర్ రిజెక్ట్ చేసామంటే నిజంగా వాళ్ళు పూర్ అయితే ప్రాబ్లం ఫేస్ చేసినట్టే. అంటే మళ్ళీ రీవెరిఫికేషన్ చేసుకోవాలి. అంటే ఇచ్చేటప్పుడు మనం ఆలోచిస్తాం అన్నమాట సమాజం గురించి, వీళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ ఎలాగుంది, ఏం చేస్తున్నాం అనేసి. ఈ విధంగా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేయడంతో పాటు మళ్ళీ క్రియా అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. అంటే అది ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం మనకు చెప్తుంది అనమాట. ప్రెజెంట్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, మనం ఏం డెవలప్ చేయాలి అంటే ఫ్యూచర్లో మనం చేయాల్సిన పనులు వీళ్ళ స్కాలర్స్ ద్వారా ఒక ప్రాజెక్ట్ పెట్టి అంటే మనం టైం స్పెండ్ చేసేస్తున్నాం అనుకుంటున్నాం. కాకపోతే అక్కడ మనం నేర్చుకుంటున్నాం చాలా విషయాలు వాలంటీర్ వర్క్ చేయడం ద్వారా. నేను డిగ్రీ చేస్తున్న వాళ్ళకి ఇస్తున్న సజెషన్ ఏంటంటే చాలా టైం మిగిలిపోతుంది అనమాట. ఇంటర్ చదివిన తర్వాత డిగ్రీ సిలబస్ చూసుకుంటే చాలా తక్కువ, బీఎస్సీ, BA, BCom చేసేవాళ్ళు. ఆ సిలబస్ చదువుతూనే ఇలాంటి వాలంటీర్ రోల్లో విఐపి ఫామ్స్ ఫిలప్ చేసి ఫార్వర్డ్ చేసినట్టయితే కనుక మీరు కూడా స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తేజ. అంటే నాట్ ఓన్లీ అంటే చదువు ఒక్కటే చదివితే సరిపోదు, లోకజ్ఞానం ఉండాలి అన్న విషయానికి దానికి సంబంధించి కూడా మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.